ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తలుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. నేను ప్రవచిస్తున్నాను, ఫైనాన్స్లో ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఎవరెవరైతే ఆర్థికంగా దెబ్బతిన్నారో, అప్పులు పాలయ్యారో, ఎవరైతే డబ్బు విషయంలో మోసపోయారో, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి అసాధారణమైన కార్యాన్ని చేయాలని చెప్పి మీ అందరికీ దేవుడు అసాధారణమైన కార్యం చేయాలని జరిగించాలని ఆశపడుతున్నాడు. త్వరలో అసాధారణమైన కార్యం జరగబోతున్నాయి. మీరు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీకు మేలు జరగబోతుంది. మీ పిల్లల విషయంలో ఎవరైనా బాధపడితే వారి విషయంలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 35:3-4 వచనాలు. దేవుని బిడ్డలారా, అభిషక్తుని యొక్క క్రియల గురించి, అభిషక్తుల్లో కలిగే మార్పు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒక అభిషక్తుడు ఆత్మపూర్ణుడైన వాడు దేవుని చిత్తాన్ని గ్రహించి దానికి సంపూర్ణంగా లోబడిపోతాడు. దేవుని చిత్తానికి సహకరిస్తాడు. దేవుని ఒక ఉద్దేశం నెరవేర్చబడటానికి సహకరిస్తాడు. మనము ఈ యొక్క సత్యాన్ని దావీదు ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయంలో వాస్తవానికి దావీదు ఏం చేస్తాడంటే, దావీదు తన సహోదరులకు భోజనం తీసుకుని రావటానికి, ఆహార పదార్థాలు తీసుకుని రావటానికి మాత్రమే పంపబడ్డాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని చిత్తం మారింది, దేవుని యొక్క ఉద్దేశం మారింది. దానికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. దేవుని నామానికి మహిమలను గాక. అవును దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన ఉద్దేశం వేరుగా ఉంటుంది, మన పర్పస్ వేరుగా ఉంటుంది, దేవుని యొక్క పర్పస్ వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మన పర్పస్ ప్రకారం మనం పోనీ చేసి తర్వాత తన చిత్తాన్ని ఇలాగ కూడా నెరవేరుస్తాడు. నేను వాస్తవానికి మదురై నుండి చెన్నైకి ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. కేవలం కాన్ఫరెన్స్ కోసమే వచ్చాను. అయితే దానికి ముందు అయితే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఇక్కడ కాదు, నీ సేవ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలని మాట్లాడాడు. కానీ నేను సంశయిస్తూ ఉన్నాను, దాన్ని కొంచెం పక్కన పెడతా ఉన్నాను. అయితే నేను నా ఫ్రెండు సెమినార్కి వచ్చాం. దేవుని బిడ్డలారా, ఒక రోసర్ హౌస్మాని దైవజనుడు ఆ యొక్క చెన్నై పట్టణానికి వచ్చాడు. అయితే 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి చెన్నై పట్టణం చేరుకున్నాను. సెమినార్ అయిపోయింది. నేను తిరిగి మదురై వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. మద్రాసు నుండి మదురై వెళ్ళాలనుకున్నాను. కానీ దేవుని ఆత్మ స్పష్టంగా మాట్లాడాడు, లేదు, ఇట్టుండే నువ్వు ఆంధ్రాకి వెళ్ళాలని ప్రభు మాట్లాడాడు. నేను ఇంకా అయ్యో ఎలాగని చెప్పి అయితే వెళ్ళాలని మాత్రం నిశ్చయించాను. కానీ భయంగా ఉన్నప్పుడు రోసర్ హౌస్మాని దైవజనుడి ద్వారా దేవుడు మరలా ఈ యొక్క మాటను రూఢిపరిచాడు. తర్వాత నేను మరలా ఇంటికి వెళ్ళకుండా చెన్నై నుండే నేను ఖమ్మం రావటం జరిగింది. ఇది దావీదు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. దావీదు యొక్క ప్రణాళికను మార్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును, యేసు ప్రభు వివాహానికి పిలువబడ్డాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ద్రాక్షరసం అయిపోయింది. వెంటనే దేవుని బిడ్డలారా, ఆయన వెనక ముందు ఆలోచించలేదు. ఆ సమయంలో దేవుని యొక్క తండ్రి యొక్క అనుమతితో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టుగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1-10 వచనంలో చూస్తున్నాం. అలాగే 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వస్తే, యేసు ప్రభు సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెని రోగిగా ఉందని తెలుసుకొని ఆమెను బాగు చేయడానికి కోసం వెళ్ళాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయిందని వార్త వచ్చింది. ఆమెను లేపడానికి కోసం వెళ్తే సడన్గా మధ్యలో మరొక ప్రణాళిక, మరొక కార్యం అక్కడ జరుగుతుంది. దానికి యేసుప్రభువు వారు సమ్మతిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అదేంటంటే 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మరి దారి పొడుగున దారి మధ్యలో యేసుప్రభువుని అడ్డుకొని తనకు స్వస్థత కావాలని అడిగినప్పుడు ఆమెను స్వస్థపరిచిన తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 19 నుండి
26 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అలాగే ఆయన మార్కు సువార్త 5వ అధ్యాయంలో 6,000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేయడానికి కోసం ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా పెద్ద తుఫాను రేగింది. అప్పుడు ఆ తుఫాను ఆపమని అడిగితే యేసుప్రభు ఆ తుఫాను ఆపినట్టుగా మనకు కనపడుతుంది. అవును, మీరు ఒకవేళ టీచర్గా ఉండటానికి పిలువబడి ఉండవచ్చు, బిజినెస్ మ్యాన్గా ఉండటానికి పిలువబడి ఉండవచ్చు. కానీ ఆ బిజినెస్లో, ఆ టీచర్ ఉద్యోగంలో, లేకపోతే ఇంకొక ఉద్యోగంలో మీరు సువార్త చేయడానికి కూడా దేవుడు మిమ్మల్ని డైవర్ట్ చేసినప్పుడు దానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. దేవుని చిత్తం ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామో అప్పుడు మన జీవితంలో గొప్పగా మనం దీవించబడతాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతున్నామో అది ఖచ్చితంగా పొందుకుంటాం అనేది మన ధైర్యమని 1 యోహాను పత్రిక 5:14లో రాయబడి ఉంది. అలాగే మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, కానీ దేవుని చిత్తం చేసేవాడు ఎవడో వాడే దేవుని రాజ్యానికి వెళ్తాడు. అంటే ప్రభువా ప్రభువుని పిలవద్దని అర్థం కాదు, అక్కడ అద్భుతాలు స్వస్థతలు చేయవద్దని అర్థం కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. దేవుని చిత్తం చేస్తూ నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా ప్రభువా అని. దేవుని చిత్తం చేస్తూ నువ్వు దెయ్యాలు వల్ల కొట్టాలి. దేవుని చిత్తం చేస్తూ మెరకట్ పరిచయలో, అద్భుతాల పరిచయలో వాడబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి పరలోక మహిమతో నింపమని అడుగుతున్నాను. ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను. దైవిక వెలుగుతో నింపమని అడుగుతున్నాను. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. పరలోక వెలుగు తాకినగాక, దేవుని ప్రసన్నం తాకినగాక. ఇప్పుడే నీ చిత్తం చేయటకు సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 37వ వచనం. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.